నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి గెలిచి తన సత్తా చాటాలి అని రోజా భావించినప్పటికీ అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులే రోజాకి వ్యతిరేకంగా పనిచేసి ఆమె ఓటమికి కారణం కాబోతున్నారు, ఆవిడ ఓడిపోవడం ఖాయం అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ కూటమికే నగరి ఓటర్లు పట్టం కట్టారు, ఆల్రెడీ ఓట్లు వేసేశారు. ఇక రిజల్ట్ రోజు ఖచ్చితంగా రోజా గారు ఓడిపోవడం ఖాయం. ఆ ఓటమి భయం కూడా రోజాలో మొదలైంది. అందుకే మా పార్టీ నేతలే నన్ను ఓడించేటువంటి కుట్రలు చేస్తున్నారు అంటూ కూడా ఆవిడ కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది అంటూ కొన్ని వార్తలు, కొంత ప్రచారం అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, ఏంటి రోజా గారు నగరి నియోజకవర్గంలో ఓడిపోబోతున్నారా? ఆ సొంత పార్టీ నేతలే ఆవిడ ఓటమికి కారణం కాబోతున్నారా? అందుకే ఆవిడ బయటకు వచ్చి మా పార్టీ నేతల వల్లే నేను ఓడిపోబోతున్నాను అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఓడిపోయే ముందు తను ఎవరి మీద ఒకళ్ళ మీద నింద నెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు చూస్తూనే ఉన్నాం. టీడీపీలో ఉన్నప్పుడు కూడా అట్లాగే చేసేది. టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం వాళ్ళు నన్ను ఓడించారు, సొంత పార్టీ వ్యక్తులే ఓడించారు అనే మాటలు మాట్లాడేది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆ స్ట్రాటజీ అక్కడ కూడా స్టార్ట్ చేసేసింది. సొంత పార్టీ వాళ్ళే నన్ను ఓడిస్తున్నారు. సో నగిరిలో కానివ్వండి, వడమలపేట ఇలాంటి కొన్ని నియోజకవర్గ మండలాల్లో నుంచి కూడా, విజయపురం ఇలాంటి కొన్ని మండలాల్లో నుంచి తనకు పూర్తి వ్యతిరేకత ఉంది. ఎక్కడ తనని బేర్ చేసేటట్టే లేరు. ఎందుకంటే అక్కడ ఉన్న మండలాధ్యక్షుల దగ్గర నుంచి కూడా తనకి మద్దతు లేదు. తను అంటే గతంలో చేసిన పనులకన్నిటికీ వాళ్ళు వ్యతిరేకం అవ్వటమే కానివ్వండి, తనకు సీటు రాకూడదని వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని పలుమార్లు కలవటానికి ప్రయత్నించడం, కలిసిన తర్వాత కూడా తనకే సీట్ అనౌన్స్ అయితే వాళ్ళు ఆ పార్టీలో ఉండలేక కొంతమంది పార్టీ మారిపోవటం జరిగింది. సో గతంలో అయితే ఎలక్షన్ 4 days బిఫోర్ కూడా వాళ్ళు పార్టీలు మారటం చేశారు. సో అవన్నీ జరగటం, కొంతమంది అదే పార్టీలో ఉంటూ కూడా సో తనకి ఓటు వేయొద్దండి అని, అంటే పోలింగ్ బూత్కి తీసుకెళ్లే ముందు కూడా వాళ్ళ పార్టీ వ్యక్తులే చెప్పారనేది రోజా చెప్తున్నారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే తను ఓడిపోతుందనేది అయితే కన్ఫామ్గా ముందు నుంచి కూడా తెలిసిన విషయం. అక్కడ క్యాంపెయిన్ జరిగినప్పుడే కానీ, ఆ చూస్తున్న వాతావరణమే కానీ ఖచ్చితంగా తను ఓడిపోతుందని అయితే తెలుస్తుంది. కానీ తను ఎవరి మీదైనా ఇప్పుడు తన తప్పు లేదన్నట్టు వేరే వాళ్ళ మీద నింద మోపటం కోసం, అంటే నా కేడర్ నాకు సహకరించలేదు, వైసీపీ కేడర్ నాకు అంటే నిజంగా గతంలో కూడా ఆవిడ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు కొంతమంది జగన్మోహన్ రెడ్డిని కలవడం, జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాయడం కూడా చూసాం. ఒకవేళ మీరు నగర నియోజకవర్గంలో రోజా గారికి కనుక టికెట్ ఇస్తే మేము ఖచ్చితంగా ఆవిడకి వ్యతిరేకంగా పనిచేస్తామంటూ కూడా గతంలో కొంతమంది నాయకులు, అంటే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే వైసీపీ నాయకులందరూ కూడా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో రోజాకి వ్యతిరేకంగా పనిచేశారా? అందుకే రోజా ఓడిపోబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఎందుకంటే రోజా అనేది ఆవిడ మీద పూర్తి వ్యతిరేకత ఉంది అక్కడ. ఓకే. సో ఆవిడని ఎవరు కూడా టాలరేట్ చేయలేకపోతున్నారు. ఆవిడ ప్రజల మనిషి కానే కాదు. అంటే గెస్ట్ అపీరెన్స్ ఇచ్చినట్టు వస్తుంది, వెళ్తుంది, అంతేగాని ఆవిడ ఇల్లు ఉండొచ్చు. అక్కడ ఇల్లులు అనేది చాలా చోట్ల ఉన్నాయి ఆవిడకి. ఇప్పుడు విజయవాడలో ఇల్లు ఉంది, హైదరాబాద్లో ఇల్లు ఉంది, బెంగళూరులో ఇల్లు ఉంది, వైజాగ్లో ఇల్లు ఉంది, చెన్నైలో ఇల్లు ఉంది. అదేలాగా నియోజకవర్గం కాబట్టి ఇల్లు ఉంది, కానీ ఇల్లు గెస్ట్ హౌస్ లాంటిదే, కానీ ఆవిడకేమి అక్కడ ఉండి ప్రజల సమస్యల కోసం ఉన్న ఇల్లు కాదు అది. సో అలాంటప్పుడు నాకు ఇల్లు ఉంది, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకున్నాను అంటాం కాదు కదా. ఓటు హక్కు నువ్వు వినియోగించుకున్నంత మాత్రాన్ని ఓటు హక్కు వినియోగించుకుంటావు, కానీ నువ్వు అక్కడ ఉన్నావా? అక్కడ ఉండి నువ్వు ప్రజల సమస్య ఏమిటి చూసావా? లేదు కదా. సో ప్రజలందరికీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండదు. అక్కడ అదే చెప్తాం కదా, ఎప్పుడూ కూడా గతంలో కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసినప్పుడు కూడా అక్కడ ఒక 4 ఎమ్మెల్యేలు ఉన్నట్టు లెక్క. వాళ్ళ భర్తే కానివ్వండి, ఆవిడే కానివ్వండి, 2 అన్నలే కానివ్వండి. సో వాళ్ళు ఎవరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మండలాలను పంచుకుంటారనమాట. నీ మండలంలో నువ్వు దందా చేస్తావు, ఈ మండలంలో నువ్వు సెటిల్మెంట్లు చేస్తావు, ఈ మండలంలో ఆ ల్యాండ్స్ ఇవి చూస్తావు అనేది వాళ్ళు పంచుకోవటమే కానివ్వండి, అక్కడ ఉన్న వనరులన్నీ కూడా దోచుకోవటమే కానివ్వండి, ఇవన్నీ కూడా నిత్యం జరుగుతూ ఉండేది.
చాలా వరకు డబ్బులు ఇచ్చి మనం మేనేజ్ చేయగలుగుతామని చూస్తుంది. నేను డబ్బులతో నేను ఖర్చు పెట్టి ఆవిడ ఆ స్ట్రాటజీ అదే అనుకుంది. సో నేను డబ్బులు పెడితే నాకు ఓటు పడుతుంది అనే ఆలోచనలోనే ఉన్నది. దానికి తగ్గట్టు డబ్బులు ఇచ్చి చూసింది. దాని తర్వాత బంగారం నేను ఇస్తున్నాను మహిళలకు అందరికీ, నేను బంగారం ఇస్తాను కాబట్టి నాకు ఓటు వేయండి అనేటట్టు. సో బంగారం ముక్కు పుడకలు పంచడం జరిగింది. సరే బంగారం ముక్కు పుడక అనేది ఎంతైనా పంచినా, 1 గ్రాము పంచినా 5,000 అనేది చేయాలి. కానీ అది అక్కడ అది కూడా చేయలేదు. 800 రూపాయలకి అది యాక్చువల్లీ ఎక్కడనో తీసుకుంటాం. సో తీసుకున్న ప్లేస్లో వాళ్ళు చెప్పడం దాని వర్త్ 800 అనే. సో అది కూడా వాళ్ళు గుర్తించారనమాట. మళ్ళీ దీనిలో కూడా ఫ్రాడ్ అనేది ఉందనేది. సో ప్రతి మాటల్లో కానీ ఆవిడ చెప్పే మాటకి చేసే పనికి ఎక్కడా కూడా పొంతన లేకపోవటమే కానివ్వండి. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ప్రజలకు అర్థమైంది ఆవిడ ఈ గత 10 ఏళ్ళు నాన్ స్టాప్గా భరించాల్సి వచ్చింది. ఆవిడ పెద్ద మెజార్టీతో గెలిచిన వ్యక్తి కూడా కాదు. ఎక్కడా కూడా మనం గతంలో చూసినా కానీ ముద్దుకృష్ణ నాయుడు గారితో గెలిచినప్పుడు 600 మెజార్టీతో, సో మొన్న లాస్ట్ ఎలక్షన్ అప్పుడు భానుప్రకాష్ గారితో గెలిచినప్పుడు 1500 2000 అంతే మెజార్టీ. సో ఎక్కడా కూడా ఆవిడ భారీ మెజార్టీతో ఎప్పుడూ కూడా గెలవలేదు. సో ఆ భారీ మెజార్టీతో గెలవలేకపోవటం కూడా ఇంకోటి, ఎందుకంటే ఈ వైసీపీకి ఉండేది దొంగ ఓట్ల ప్రభావం. ఎందుకంటే ఒకళ్ళు 4 ఓట్లు చేయించుకోవటం, 5 ఓట్లు చేయించుకోవటం దాని మూలాన గెలిచిన వ్యక్తే. ఈ 10 ఏళ్ళు చూశారు. ఒకసారి అధికారం వస్తే నేను ఇంకా బెటర్మెంట్ చేస్తానంది, అధికారం కూడా వచ్చింది. సో ఆ మినిస్టర్ అయింది, కానీ ఏమీ చేయలేదు. సో ఇవన్నీ దీని మూలాన అంటే సొంత క్యాడర్కి కూడా తను ఉపయోగపడలేదు. సొంత క్యాడర్ దగ్గర కూడా డబ్బులు తీసుకోవటమే కానివ్వండి, వాళ్ళకి ఏదైనా పని చేయాల్సి వస్తే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవటమే కానివ్వండి, ఇవన్నీ చేయటంతో వాళ్ళు కూడా విసిగిపోయారు. సో వాళ్ళు అందుకనే వేరే పార్టీలు మారిపోవటమే కానివ్వండి. సో ఈవిడగా ఇక్కడ అంటే వాళ్ళు ఏ పార్టీలైనా మారనివ్వండి, కానీ ఈవిడ ఈ ఎమ్మెల్యేగా ఉండకూడదు అనే ఒక్క ఉద్దేశంతోనే ఆవిడని మార్చాలనుకున్నారు. సో అందుకనే వాళ్ళు క్యాడరే కానివ్వండి, అక్కడ ఉన్న నాయకులే కానివ్వండి, ఎవరూ కూడా ఆవిడకి మద్దతు తెలపడానికైతే ఇష్టపడలేదు. సో ఆవిడ ఓడిపోవడం ఖాయం అంటారా? ఖచ్చితంగా ఓడిపోతుంది. ఓకే, ఎంత మెజార్టీతో ఓడిపోయే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే గతంలో అంటే 2014లో కానీ 2019లో కానీ ఆవిడ స్వల్ప మెజారిటీతోనే గెలవడం జరిగింది. సో స్వల్ప మెజారిటీతో రోజా గారు ఓడిపోబోతున్నారా, లేదంటే ఎంత మెజారిటీతో ఓడిపోయే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా భానుప్రకాష్ గారికి 30,000కు పైనే మెజారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఈవిడ మీద ఉన్న వ్యతిరేకత ఆ స్థాయిలో ఉంది, తారాస్థాయిలో ఉంది. ఈవిడ డబ్బులు పంచినా, ఇంకోటి పంచినా, మద్యం పంచినా, అన్ని పంచినా కూడా ఎక్కడా కూడా ఆవిడకి కొన్ని విలేజెస్కి ఆవిడ రానివ్వలేదు. నువ్వు మా ఊరు రావద్దు అని కట్టడి చేసిన విలేజెస్ కూడా ఉన్నాయి. సో అందుకని ఆవిడకి ఆ స్థాయిలో వచ్చి ప్రజాదరణ లేదు. ఉన్నది ఏదో చేస్తారని ఆశించారు 10 సంవత్సరాలు, ఎక్కడా కూడా వాళ్ళకి చేయలేదు, క్యాటర్కి చేయలేదు. పార్టీలోనూ ఆవిడ నోరు దురుసుతనంతో ఏదైనా మీడియా అటు ఇటుగా ఉన్న ఓట్ బ్యాంక్ కూడా అది కూడా పోగొట్టుకుంది. సో న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఉంటుంది కదా, అది కూడా ఈవిడ నోటి దురుసుతో అది కూడా పోగొట్టుకుంది. ఖచ్చితంగా ఆవిడ గెలిచే అవకాశం లేదు. సో ఓడిపోయే ముందు ఆవిడ ప్రతిసారి చెప్పే మాట ఏంటంటే ఆవిడ చేసిన తప్పులు ఆవిడకి కనపడదు. ఎదుటోళ్ళ మీద అవతల వాళ్ళ మీద నింద నెట్టడం అనేది ఆవిడకి కామన్ ఎప్పుడూ కూడా. సో ఇప్పుడు కొత్తగా ఇప్పుడే రాగం స్టార్ట్ చేసింది. ఈ నెల రోజులు ఆ రాగం మనం వినాల్సిందే, తప్పదు. ఆవిడ ఖచ్చితంగా ఇదే చెప్తుంది, నన్ను కావాలనే మా వాళ్ళే ఓడించారనే మాట ప్రతిసారి ఓడిపోయే ముందంతా చెప్పే మాట ఇదే. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ.